శ్రావణ్ కుమార్ గారు మనం చూస్తున్నాం ఏదైతే నెల రోజుల లోపల మాత్రం 42% మీరు 42% బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎలక్షన్కి వెళ్ళాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ మాత్రం ఖచ్చితంగా 40% అంటే 42% మేము ఖచ్చితంగా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాము అన్నట్టు. కానీ ఇది సాధ్యమై పడుతుందా? శ్రావణ్ కుమార్ గారు నమస్తే. 42% మీరు చేసి ఏదైతే నెల రోజుల లోపల మీరు 42% అన్నదాన్ని ఓకే చేసి నెల రోజుల లోపల మీరు ఎలక్షన్కి వెళ్ళాలి అనేది హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 42% మేము ఇచ్చాకే మేము ఎలక్షన్లోకి వెళ్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి. దీన్ని ఎలా చూడొచ్చు? చేస్తారంటారా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, చిరంజీవి గారికి, అరవింద్ అన్నకి, మీకు ముఖ్యంగా స్వాతంత్ర టీవీ ఈరోజు 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా శుభాకాంక్షలు. మేము చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను మీ కళ్ళ ద్వారా ప్రజలకు చూపించేటువంటి మీరు ఇటువంటి మంచి పనులు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజల పక్షాన మీరు నిరంతరం పోరాటం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. అసలు నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, సరే సార్ చెప్పారు ఇందాక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కేంద్ర ప్రభుత్వం పంపించి కేంద్రము అది చేస్తే ఏంది, ఇది సరే ఓకే. అసలు కేంద్రం ఏం చేస్తుందని పక్కన పెడదాం, రాష్ట్రం ఏం చేస్తుందని పక్కన పెడదాం ఫస్ట్ కాసేపు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా దెర్ ఈస్ ఎ ప్రాసెస్ అండ్ ద డ్యూ ప్రాసెస్ రిక్వైర్స్ సమ్ టైమ్ డెఫినెట్లీ, అండ్ ద ప్రాసెస్ మస్ట్ గో ఆన్. దేర్ ఇస్ నో డినయల్. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా జరపాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ కానీ ఇతరత్ర నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నప్పుడు, అసలు మోరల్ గా మేము బైండింగ్ అయి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే కదా ప్రకటించారు. మీరు అసలు కేంద్రం చేసినా చేయకపోయినా అసలు మేము టికెట్ల కేటాయింపులోనే మేము 42% చేస్తాం, 50% చేస్తాం, 60% చేస్తామని మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మరి అది చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? దీనికి లీగల్ గా రిజర్వేషన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు అర్జెంట్ గా ప్రాసెస్ ఉంది, కానీ ప్రాసెస్ ఎంత ఫాస్ట్? ఎస్, డెఫినెట్లీ ఐ అగ్రీ. నేను భారతీయ జనతా పార్టీకి చెందిన వాడినైనా సరే నేను కోరుకుంటున్నా మా పార్టీ కూడా ఫాస్ట్ చేస్తుంది ప్రాసెస్. ఆల్రెడీ ఈ సెన్సస్ చేయడానికి కూడా పార్టీ అనౌన్స్ చేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా వీళ్ళందరికీ హక్కు ఉంది, రావచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. ప్రధానమంత్రి గారు అనేక మార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది నేతలకి అపాయింట్మెంట్లు ఇచ్చారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ సమస్య చాలా ఇంపార్టెంట్ అయినది కాబట్టి వాళ్ళందరూ కూడా కలవచ్చు, రావచ్చు, మాట్లాడచ్చు, డిమాండ్ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఫాస్టెస్ట్ గా చేయమని, ఎర్లియస్ట్ చేయమని చెప్పి కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేనే లేదు. అయితే అట్ ద సేమ్ టైం కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారము సెప్టెంబర్లో చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు మోరల్ బైండింగ్ అయి ఉండి ఎలక్షన్స్ పెట్టడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, ఎందుకు మీరు మోరల్ గా బైండ్ అవ్వచ్చు కదా. ఇది మేము అనౌన్స్ చేయలేదు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు కదా. మీరు బైండ్ అవ్వండి, చేయండి. ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే ఒక నిజానికి కేంద్ర అంటే ఎన్నికలు పెట్టే ధైర్యం లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో పలచనైపోయింది కాబట్టి వాళ్ళ మిత్రుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి చక్కగా వీళ్ళు వేస్తున్నటువంటి డ్రామాలు ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలని లేదు కాబట్టి మీ అంతటా మీరే కోట్లలో వేస్తున్నారు, మీ అంతటా మీరే దాన్ని డిలే చేసేటువంటి ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీస్ ని మేము వాటిని జిహెచ్ఎంసీలో కలుపుతున్నాం అంటూ ఒక జీవో ఇచ్చి గాలికి వదిలేసారు. అక్కడ ఎటువంటి ఒక స్పెషల్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను తీసుకెళ్లి అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ గా వేసేసి వదిలేశారు గాలికి. నేను అడుగుతున్నా, అసలు మీ పాలసీ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ అవతల 1 కిలోమీటర్ వరకు ఎన్ని కార్పొరేషన్ చేస్తారు, ఏ విధంగా దాన్ని డీలిమిటేషన్ చేస్తారు, దీనిపైన ఎటువంటి క్లారిటీ ప్రాసెస్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి 150 డివిజన్లలోనే అసలు రేషనలైజ్ అయ్యలేవు పాపులేషన్స్. ఒక దగ్గర 70,000 ఓటర్లు ఉంటే ఒక దగ్గర 40,000 ఓటర్లు ఉన్నారు. ఈ రేషనలైజేషన్ జరగకుండా అసలు ఇప్పుడు ఈ ఏరియా అంతా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. యాక్చువల్లీ జిహెచ్ఎం ఈ ఏరియాలో వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి జీవో ప్రకారం తెచ్చిన ఏరియా తీసుకొస్తే దాదాపు ఏరియా 2,300% పెరుగుతుంది. మళ్ళా పాపులేషన్ వచ్చి 160% పెరుగుతోంది. మరి ఇప్పుడు కొత్తగా కంటోన్మెంట్ కలుస్తుంది, ఐలా కలుస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్స్ కలుస్తాయి, మళ్ళా గ్రామ పంచాయతీలు కలుస్తుంది. ఎలక్షన్ పెట్టడానికి చేయాలనుకుంటే, నిజంగా చేయాలనుకుంటే దీనిపైన ఒక కసరత్తు చేస్తుండే రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్ పెట్టాలన్న ఉద్దేశం లేదు కదా.
ప్రభుత్వానికి ఎలక్షన్ పెట్టాలని లేక ఆ పట్టగాల్చి తీసుకెళ్లి బీజేపీ పక్కన సౌండ్ వస్తుంది, మ్యూట్ లో ఒకసారి. నేనేమన్నా అంటే ఎలక్షన్ పెట్టాలన్నటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేనప్పుడు బట్టగాల్చి మీదేయడం అనేది కామను. ఒక పాలసీ, ఒక క్లారిటీ చేయాలప్పుడు ఎస్ మీరంతా కూడా ఈ ప్రాసెస్ చేసి ఒక స్పష్టంగా, చాలా స్పష్టంగా ఇది మా ప్లాను, ఇది మా స్ట్రాటజీ, ఈ నెలలో మేము ఎలక్షన్ పోవాలనుకుంటున్నాము, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అడ్డంకులు ఇది అని చెప్పమనండి, చూద్దాం పోని. అట్లా చెప్పడానికి చేత కాకుండా కేవలం బీజేపీ మీద నెపమేసి మేము పబ్బం గడుపుతామంటే ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలము రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, వాళ్ళ చేతగానితనాన్ని కవర్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పన్నాగం, కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పన్నాగం తప్ప ఇంకోటి కాదు. యాస్, మరొకరు కూడా కర్నె రవీందర్ గారు